పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తనలు 144 అధ్యాయం చదువుకుందాం. చిన్న మాట ప్రార్థన. రాజులకు రాజా, ప్రభువులకు ప్రభువా, దయామయుడా, నీకు స్తుతులు స్తోత్రాలు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. తండ్రి, నీ వాక్యపు వెలుగులో మమ్మల్ని మేము సరి చేసుకుంటూ తండ్రి, నీకు మహిమకరంగా జీవించుటకు మమ్మల్ని నీ జ్ఞానంతో నింపమని యేసయ్య పరిశుద్ధ నామం అడిగి వేడుకుంటున్నాను మా తండ్రి. ఆమెన్. పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తనలు 144 అధ్యాయం చదువుకుందాం. ఇప్పుడు నాకు ఆశ్రయ దుర్గమగు యెహోవా సన్నుతింపబడునుగాక. ఆయన నా చేతులకు యుద్ధమును, నా వ్రేళ్లకు పోరాటమును నేర్పువాడై ఉన్నాడు. ఆయన నాకు కృపానిధి, నా కోట, నా దుర్గము, నన్ను తప్పించువాడు, నా కేడము, నేను ఆశ్రయించువాడు. ఆయన నా జనులను నాకు లోబర్చువాడై ఉన్నాడు. యెహోవా, నీవు నరులను లక్ష్యపెట్టుటకు వారు ఏ పాటివారు? నీవు వారిని ఎన్నిక చేయుటకు మనుష్యులు ఏ పాటివారు? నరులు వట్టి ఊపిరిని పోలి ఉన్నారు. వారి దినములు దాటిపోవు నీడవలెనున్నవి. యెహోవా, నీ ఆకాశమును వంచి దిగిరమ్ము. పర్వతములు పొగరాజునట్లు నీవు వాటిని ముట్టుము. మెరుపులు మెరిపించి వారిని చెదరగొట్టుము. నీ బాణములు వేసి వారిని ఓడగొట్టుము. పైనుండి నీ చెయ్యి చాచి నన్ను తప్పింపుము. మహాజలములలో నుండి, అన్యుల చేతిలో నుండి నన్ను విడిపింపుము. వారి నోరు వట్టి మాటలాడుచున్నది. వారి కుడి చేయి అబద్ధముతో కూడి ఉన్నది. దేవా, నిన్ను గూర్చి నేనొక క్రొత్త కీర్తన పాడెదను. 10 తంతుల సితారాతో నిన్ను కీర్తించెదను. నీవే రాజులకు విజయం దయచేయువాడవు. దుష్టుల ఖడ్గము నుండి నీవు నీ సేవకుడైన దావీదును తప్పించువాడవు. నన్ను తప్పింపుము. అన్యుల చేతిలో నుండి నన్ను విడిపింపుము. వారి నోరు వట్టి మాటలాడుచున్నది. వారి కుడి చేయి అబద్ధముతో కూడి ఉన్నది. మా కుమారులు తమ యవ్వన కాలమందు ఎదిగిన మొక్కల వలె ఉన్నారు. మా కుమార్తెలు నగరునకై చెక్కిన మూల కంబముల వలె ఉన్నారు. మా కొట్లు నింపబడి పలు విధములైన ద్రవ్యములకు నిధులుగా ఉన్నవి. మా గొర్రెలు 1000 కొలదిగాను 10,000 కొలదిగాను మా గడ్డి బిళ్ళలలో పిల్లలు వేయుచున్నవి. మా ఎడ్లు గొప్ప బరువులు మోయగలవి. మా వీధులలో చొరబడుటకైనను ఉరుకులెత్తుటకైనను లేదు. వాటిలో శ్రమగల వారి మొర్ర వినబడుటకైనను లేదు. ఇట్టి స్థితిగల వారు ధన్యులు. యెహోవా తమకు దేవుడుగా గల జనులు ధన్యులు. దేవుడు తన పరిశుద్ధ వాక్యంను మనందరి వినికిడిలో ఫలింపచేయునుగాక. ఆమెన్.